హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం బిగినర్స్కి కూడా అర్థమయ్యేలాగా మంచి బర్త్డే అవుట్ఫిట్ ఎలా డిజైన్ చేయాలో చూద్దాము. సో ఈ బర్త్డే అవుట్ఫిట్ కోసం 1 మీటర్ కాటన్ లైనింగ్, 2 మీటర్ల సాటిన్ లైనింగ్, 1.5 మీటర్ వచ్చేసి ఆర్గెన్జా ఫ్యాబ్రిక్ తీసుకున్నా. ఇక్కడ ఆర్గెన్జా ఫ్యాబ్రిక్ పన్నా వచ్చేసి ఎక్కువ ఉంది కాబట్టి 1.5 మీటర్ తీసుకున్నా, లేదంటే 2 మీటర్స్ పడుతుంది. ముందుగా మనం కాటన్ లైనింగ్ కట్ చేసుకుందాము. దానికోసం ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూద్దాము. ఇది వచ్చేసి కోర్ అంచులు అనమాట. ముందుగా మనం డిసైడ్ అవ్వాలి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకేసారి కట్ చేసుకుంటామా లేదా విడివిడిగా కట్ చేసుకుంటామా అని. దాన్ని బట్టి మనం ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవి 2 కోర్ అంచులు కదా, సో వీటి మధ్యలో ఉన్నదంతా ఫ్యాబ్రిక్ విడ్త్, అంటే మనం పన్నా అంటాం కదా అది. నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకేసారి కట్ చేస్తున్నాను. దానికోసం మనం 4 మడతలు వేయాల్సి ఉంటుంది. చూడండి, నేను ఒక ఫోల్డింగ్ వేసాను. కోరంచులు 2 నా వైపు వచ్చినాయి కదా. ఇప్పుడు అటువైపు అంటే నాకు ఆపోజిట్గా ఫోల్డింగ్ అనేది ఉంది. చూడండి, ఇటు క్లోజ్డ్ ఫోల్డింగ్ ఉంది కదా, దీన్ని ఇంకొక ఫోల్డ్ వేసుకోండి. ఇప్పుడు మన ఫ్యాబ్రిక్ అనేది 4 పొరల మీద అయింది కదా. ఇప్పుడు దీని మీద మనం మెజర్మెంట్స్ చెక్ చేసుకుందాము. ఇప్పుడు మనం కట్ చేసుకునేది బాడీ పార్ట్ కాబట్టి చెస్ట్ మెజర్మెంట్ ఎంతైతే ఉందో దాన్ని 4తోని డివైడ్ చేస్తే చిన్నదానికి ఖర్చులు కలుపుకొని ఇక్కడ ఉండాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ 8 ఇంచెస్ వరకు ఉంది కదా, దీంట్లో మనకి 2 ఇంచులతోని ఖర్చు పోతే 6 ఇంచెస్ అంటే 24 ఇంచుల చెస్ట్ రౌండ్ వరకు 2 ఇంచుల ఖర్చులు కలుపుకొని మనకి హ్యాపీగా సరిపోతుంది. ఇంతకంటే ఎక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళు ఎలా ఫోల్డ్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇందాక మనం ఫోల్డింగ్స్ అనేవి మన వైపునకి అంటే కోరంచుల వైపుకి వేసుకున్నాం కదా. ఇప్పుడు అట్లా కాకుండా ఒక ఫోల్డింగ్ అలాగే ఉంచుకొని ఈ నెక్స్ట్ ఫోల్డింగ్ మాత్రం వీడియోలో చూపిస్తున్నట్టుగా సైడ్కి వేసుకోవడం వల్ల చూడండి, ఇక్కడ 8 ఇంచెసే కాదు, మనం ఇంకా జరిపిన కొద్దీ మన మెజర్మెంట్ అనేది పెంచుకోవచ్చు. ఏ సైజు వరకైనా ఇలాగ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇది అర్థమైంది కదా. మనం ఇక్కడ కట్ చేసేది మాత్రం చిన్న పిల్లలకి, అంటే చెస్ట్ రౌండ్ అనేది 6 ఇంచెస్ లోపే ఉంది కాబట్టి మనం ఫస్ట్ వేసిన ఫోల్డింగ్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు లెంత్ ఎట్లా తీసుకోవాలో చూద్దాము. ఫ్రాక్ అయినా సరే లేకపోతే క్రాప్ టాప్ అయినా సరే మనం ఎక్కడికైతే బాడీ పార్ట్ని ఎండ్ చేద్దాం అనుకుంటున్నాం, అంటే ఎక్కడి వరకు అయితే పెట్టుకుందాం అనుకుంటున్నామో దానికి ఖర్చుల కోసం 1 ఇంచు కలుపుకొని యాడ్ చేసేసుకోండి. నాకు ఇక్కడ రెడీ లెంత్ అంటే కావాల్సిన లెంత్ వచ్చేసి 8 ఇంచులు, దానికి పైన 1/2 ఇంచు కింద 1/2 ఇంచు కలుపుకొని 9 ఇంచెస్కి మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాను. ఇక్కడ చెప్పిన కదా బ్యాక్ ఫ్రంట్ ఒకేసారి కట్ చేస్తున్నా, కాకపోతే బ్యాక్ పార్ట్ అనేది ఓపెన్ ఉంటుంది అనమాట. సో దానికోసం ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూద్దాము. చూడండి, ఇక్కడ పైది ఫోల్డింగ్ ఉంది అండ్ కిందిది వచ్చేసి ఓపెన్ ఉన్నాయి కదా. సో ఓపెన్స్ ఉన్నాయి బ్యాక్ పార్ట్, ఈ ఫోల్డింగ్ ఉన్నది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ముందుకు తీసుకుంటున్నాను. చూడండి, ఈ ఓపెన్స్ ఉన్న దగ్గర ఇట్లా 1 ఇంచ్కి మార్క్ చేసుకోండి. ఇవి మనం హుక్స్ కానీ ఐపట్టి కానీ స్టిచ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న లైన్ దగ్గరికి ఈ ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్ అనేది రావాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనం బ్యాక్ ఫ్రంట్ ఒకేసారి కట్ చేసుకుంటాం అండ్ మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఫ్రాక్ మెజర్మెంట్స్ చూద్దాము. ఇక్కడ ఫుల్ ఫ్రాక్ లెంత్ వచ్చేసి 27 ఇంచులు అనమాట. దాంట్లోంచి చెప్పిన కదా బాడీ పార్ట్ అనేది 8 ఇంచెస్. సో 27 ఇంచెస్ నుంచి 8 ఇంచెస్ తీసేస్తే మనకి బాటమ్ పార్ట్ అనేది 19 ఇంచెస్ వస్తుందన్నమాట. ఏ ఏజ్ పిల్లలకైనా సో ఇట్లా మెజర్మెంట్స్ అన్నీ రాసుకోవాలన్నమాట. మన మెజర్మెంట్స్ తీసుకుని సో ఇక్కడ చెస్ట్, వేస్ట్, ఆర్మ్ హోల్ రౌండ్, స్లీవ్ లెంత్, స్లీవ్ విడ్త్, సో దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి బిగినర్స్. సో ఇలాగ మనం రాసి పెట్టుకుంటే మనం స్టిచ్ చేసేటప్పుడు పక్కన పెట్టుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది, కటింగ్కి అయినా స్టిచ్చింగ్కి అయినా. ఇక్కడ మీ పిల్లల మెజర్మెంట్స్ మీరు తీసుకోండి. ఇప్పుడు ఇక్కడున్న మెజర్మెంట్స్తోని మనం ఎలా కట్ చేయాలో చూద్దాము. మనం 1 ఇంచ్ అనేది ఖర్చులకు వదిలిపెట్టుకున్నాం కదా. సో దాంట్లోంచి కింద 1/2 ఇంచు పైన 1/2 ఇంచు ముందే లైన్స్ గీసి పెట్టుకోండి. దీనివల్ల మనం నెక్ మార్కింగ్ చేసుకున్నప్పుడు, ఆర్మ్ హోల్ మార్కింగ్ చేసుకున్నప్పుడు మనకి ఖర్చులు యాడ్ చేయాలా వద్దా అనే కన్ఫ్యూజన్ అనేది ఉండదు బిగినర్స్కి. చూడండి, మధ్యలో ఉన్నదంతా మనకు కావాల్సిన లెంత్. ఇక్కడ షోల్డర్ మార్కింగ్ కోసం ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి 9 ఇంచెస్ ఉంది కదా. సో దాన్ని 2తోని డివైడ్ చేస్తే మనకి 4.5 అనేది వస్తుంది. ఇక నేను బ్యాక్ నెక్ అనేది హై పెడుతున్నా కాబట్టి ఫుల్ షోల్డర్ తీసుకుంటున్నా. షోల్డర్ని ఎప్పుడైనా సరే 2తోని డివైడ్ చేసుకోవాలి. చెస్ట్ని వెయిట్స్ని మాత్రం మనం 4తోని డివైడ్ చేసుకోవాలి, ఇది గుర్తుంచుకోవాలి. అండ్ మళ్ళీ ఆర్మ్ హోల్ రౌండ్, స్లీవ్ విడ్త్ మాత్రం మళ్ళీ 2తోని డివైడ్ చేసుకోవాలి. బిగినర్స్ ఇవి నోట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం పెట్టుకోబోయే మార్కింగ్స్ అన్నీ ఈ ఎక్స్ట్రా పార్ట్ వదిలేసి మార్క్ చేసుకోవాలి.
ఇక్కడ షోల్డర్ ఎంత వచ్చింది మనకి 4.5 కదా, సో 4.5కి మార్క్ చేసుకోండి. ఇదే మార్కింగ్ని కొంచెం కిందకు కూడా సేమ్ మార్క్ చేసుకోండి, జస్ట్ ఇక్కడ స్ట్రైట్గా రావడం కోసం మాత్రమే. ఇప్పుడు ఆర్మ్ హోల్ లెంత్ కోసం పైన ఖర్చులు ఇంక్లూడ్ చేయట్లేదు నేను. చూడండి, మన షోల్డర్ ఎంతైతే తీసుకున్నామో దాంట్లో ఒక 1/2 ఇంచ్ తీసేసి మార్క్ చేసుకోండి. మన పిల్లల మెజర్మెంట్స్లో వచ్చిన చెస్ట్ రౌండ్ని, వేస్ట్ రౌండ్ని ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా 4తో డివైడ్ చేసి నోట్ చేసి పెట్టుకోవాలి. వచ్చిన చెస్ట్ వాల్యూ ఏమో ఈ ఆర్మ్ హోల్ మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 5.5 వచ్చింది కదా, సో ఇక్కడ మార్క్ చేసుకోవాలి. దీని పక్కనే ఎక్స్ట్రా ఖర్చులు అనేవి ఇవ్వాలి. ఇక్కడ మీ ఇష్టం, 1.5 ఇంచెస్ ఇవ్వచ్చు, 2 ఇంచెస్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మనకు వచ్చిన వేస్ట్ ఏమో ఈ కింద మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 5 ఇంచెస్ వచ్చింది కదా, సో 5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నా. డాట్స్ స్టిచ్ చేసుకోవాలి అంటే 1 ఇంచ్కి మార్క్ చేసుకోండి. అండ్ పైన ఎంత ఖర్చు ఇచ్చినామో కింద కూడా అంతే ఖర్చు ఇచ్చుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ ఖర్చుల లైన్ని, ఇంకొకటి మన ఫిట్టింగ్ లైన్ని, అంటే ఈ లోపల ఉన్నది అనేది మనం స్టిచ్ చేసుకునే లైన్ అనమాట. సో ఆ లైన్స్ రెండింటిని కలిపేసి ఆర్మ్ హోల్ దగ్గర కర్వ్ ఇచ్చేయండి. పిల్లల కోసమే కాబట్టి నార్మల్గా ఇచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ కింద వైపున వేస్ట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ పైనకి మార్క్ చేసుకోండి. వేస్ట్ దగ్గర కర్వ్ ఇవ్వడం కోసం జస్ట్ దీనివల్ల ఫిట్టింగ్ బాగా వస్తుంది అండ్ షేప్ కూడా బాగుంటుంది. ఇట్లా మిడిల్ పాయింట్కి ఒక మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్స్ని కలపాలి. అండ్ ఇట్లా స్కేల్తోని గీసినట్టుగా కాకుండా కర్వ్ లాగా కలపండి. ఇక్కడ మనం క్యాన్వాస్ యూజ్ చేస్తాం కాబట్టి నెక్ అనేది ఇప్పుడే మార్క్ చేసుకోవట్లేదు, జస్ట్ నెక్ విడ్త్ మాత్రం మార్క్ చేసుకోండి. ఇక్కడ నేను నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాను. మిగిలింది వచ్చేసి మన షోల్డర్ స్ట్రాప్కి వెళ్ళిపోతుంది. కొనే ముందు ఆర్మ్ హోల్ ఒకసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత మనం ఎలాగైతే మార్క్ చేసుకున్నామో అలాగే కట్ చేసేసుకోండి. అండ్ నెక్ దగ్గర ఖచ్చితంగా ఇట్లా టక్స్ పెట్టుకోండి, ఎందుకంటే మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఇట్లా విడదీస్తాం కాబట్టి. ఇక్కడి వరకు మన బాడీ పార్ట్ లైనింగ్ అనేది కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం స్లీవ్స్ కట్ చేసుకుందాము. చూడండి, ఇది ఇందాక ఫోల్డింగ్ ఇలాగే ఉంది కదా, ఇక్కడ ఈ ప్లేస్లో మనం బాడీ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం. మనకి ఈ ఫోల్డింగ్లో బాడీ పార్ట్ వచ్చేసింది అని అంటే స్లీవ్స్ కూడా ఖచ్చితంగా వచ్చేస్తాయి. నేను ఇక్కడ పఫ్ స్లీవ్స్ పెడదాం అనుకుంటున్నాను కాబట్టి జస్ట్ స్లీవ్ లెంత్ ఎంతైతే ఉందో ఇక్కడ 5 ఇంచెస్ ఉంది కదా స్లీవ్ లెంత్ అనేది, దానికి ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రాగా కలుపుకొని మార్క్ చేసుకుంటున్నా. జస్ట్ స్లీవ్ లెంత్కి 3 ఇంచెస్ యాడ్ చేసుకున్నా అంతే. ఇక్కడ స్లీవ్ షేప్ కానీ నేను ఏం స్లీవ్స్ కటింగ్ కానీ చెప్పట్లేదు, ఎందుకంటే దాన్ని సపరేట్ వీడియో చేస్తా అనుకుంటున్నాను. షోల్డర్ దగ్గర కానీ ఎక్కడ ఖర్చులు కనిపించకుండా స్లీవ్స్ని ఎలా డిజైన్ చేయాలో ఆ వీడియోలో చూపిస్తాను. సో ఇప్పుడు ఇంత పార్ట్ మిగిలింది మనకి, దీంట్లో మనం బాటమ్ పార్ట్ లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. చూడండి, మనకు కావాల్సిన బాటమ్ మెజర్మెంట్స్ వచ్చేసి 19 ఇంచెస్ కదా, సో ఇది 19 ఇంచెస్ లెంత్ ఉందా చూసుకోండి. ఇక్కడ నాకు 16 ఇంచెసే ఉంది, కానీ మనం ఇక్కడ డబల్ లైనింగ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి కాటన్ లైనింగ్ అనేది లోపల ఉంటుంది కాబట్టి మనకి తక్కువ ఉన్నా కూడా పర్లేదు. ఇక్కడ 3 ఇంచెసే తక్కువ ఉంది కాబట్టి పర్వాలేదు. మరీ లెంత్ తక్కువ ఉంటే మాత్రం మనం అంబ్రెల్లా కట్లో చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ విడ్త్ చూద్దాము. మన వేస్ట్ రౌండ్ వచ్చేసి 20 ఇంచెస్ కదా, సో దానికి ఇక్కడ ఇది ఫోల్డింగ్ మీద ఉంది కదా, అంటే 2 లేయర్స్ మీద ఉంది కదా, సో మన వేస్ట్ రౌండ్ కంటే డబల్ ఉన్నట్టు కాబట్టి కుర్చీలకి సరిపోతుంది. ఇక్కడ జస్ట్ మనం ఈ ఫోల్డింగ్ అనేది ఓపెన్ చేసుకుంటే మనకి ఇక్కడ ఫ్రంట్ వైపుకి బ్యాక్ వైపుకి 2 లేయర్స్ అనేవి వస్తాయి. చూడండి, మనకి ఇంకా ఎక్కువ కుర్చీలు కావాలి లేదంటే పెద్ద పిల్లల కోసం స్టిచ్ చేస్తున్నప్పుడు ఈ 1 మీటర్ లైనింగ్ అనేది సరిపోదు, సో మనం ఎక్స్ట్రాగా తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ చూపిస్తాను. సేమ్ ప్రాసెస్లో సాటిన్ లైనింగ్ కూడా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సాటిన్ లైనింగ్ పన్నా తక్కువ ఉంటుంది కాబట్టి, అంటే 44 ఇంచెస్ పన్నా ఉంటుంది కాబట్టి మనం శారీని ఎలా ఫోల్డ్ చేసుకుంటామో అలా 4 ఫోల్డ్ వేస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ పన్నా వచ్చేసి 55 ఇంచెస్ ఉంది, అంటే ఎక్కువ ఉందన్నమాట. సో దీన్ని మన కర్చీఫ్ ఎలా ఫోల్డ్ చేసుకుంటామో అలా ఫోల్డ్ చేసుకోండి, అంటే అడ్డంగా ఒకసారి నిలువుగా ఒకసారి. మనకి ఇక్కడ చూడండి 4 పొరల మీద వచ్చింది ఫ్యాబ్రిక్ అనేది. ఇక్కడ మీకు 2 విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్ ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా ఎలా కట్ చేసుకోవాలి అండ్ అదే ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కట్లో నడుం దగ్గర కుర్చీలు వచ్చేలాగా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. సేమ్ మెథడ్లో ఎలాస్టిక్ యాడ్ చేసుకొని మీరు స్కర్ట్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్ని కదలకుండా పిన్స్ అన్ని పెట్టుకొని రెడీగా పెట్టుకున్నాను. ఎప్పుడైనా ఏది స్టిచ్ చేసినా ఫ్యాబ్రిక్ని అడ్జస్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బాడీ పార్ట్స్ అండ్ ఈ స్లీవ్స్ అనేవి ఇలా ప్లేస్ చేసుకోండి. ప్లేస్ చేసుకొని చెక్ చేసుకోండి మనకు కావాల్సిన లెంత్ వస్తుందా లేదా అనేది. అండ్ ఇక్కడ
నార్మల్ ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా అంటే కుర్చీలు ఏం అవసరం లేకుండా ప్లేన్ ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కట్ చేయాలి అనుకున్నప్పుడు నేను ఇక్కడ ఫార్ములా ఇస్తాను. సో దాని ప్రకారం మన వేస్ట్ రౌండ్ని డివైడ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇక్కడున్న మెజర్మెంట్ ప్రకారం మనకి 3.1 వచ్చింది కదా. సో ఇట్లా టేప్ పెట్టేసి 3.1 ఇంచ్కి 3.1 ఇంచ్కి ఇట్లా రౌండ్గా మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం మెజర్ చేసుకున్నట్టయితే మన 20 ఇంచెస్ మెజర్మెంట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ ఫార్ములా అనేది మనం ఎవరికైనా అంటే పెద్ద వాళ్ళకైనా కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. సో ఇది నోట్ చేసి పెట్టుకోండి. ఇది మన నార్మల్ మెజర్మెంట్. ఒకవేళ మనం కుర్చీలు పెట్టుకోవాలి లేదంటే ఎలాస్టిక్ యాడ్ చేసుకోవాలి అని అంటే ఎలా మెజర్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. మన దగ్గర కావాల్సినంత ఫ్యాబ్రిక్ ఉంది, ఎక్కువ ఫ్యాబ్రిక్ ఉందంటే పైన మనకి ఇప్పుడు 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా ఇందాక, దానికంటే మన ఇష్టం. ఎక్కువ కుర్చీలు కావాలనుకుంటే ఇంకో 4 ఇంచెస్ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ కుర్చీలు కావాలనుకుంటే 5 ఇంచెస్ యాడ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. సో పైన మనం లెంత్ పెంచినా కొద్దీ నడుము దగ్గర కింద గేర అనేది ఎక్కువ వస్తుంది. అలా కాకుండా మన దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్ని అడ్జస్ట్ చేయాలి అనుకున్నప్పుడు జస్ట్ ఇప్పుడు ఈ ఫోల్డింగ్ సైడ్ ఎంతైతే లెంత్ వస్తుందో స్టార్టింగ్ పాయింట్ నుంచి అంతకి నేను చుట్టూరా మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్ లైన్ నుంచి మనకి ఎంత లెంత్ కావాలో దానికి 1.5 ఇంచెస్ ఖర్చుల కోసం కలుపుకొని మార్క్ చేసుకుంటున్నా. చూడండి, అది మన నడుము దగ్గర రిఫరెన్స్ లైన్ అనమాట. సో ఇప్పుడు ఈ పార్ట్ ఎంతైతే వస్తుందో ఒకసారి చెక్ చేసుకొని చుట్టూరా అదే మార్కింగ్ కంటిన్యూ చేయండి. ఇక్కడ మన సర్కంఫరెన్స్ అనేది మన ఫార్ములా ప్రకారం ఎంత వచ్చింది, మనకి 3.1 ఇంచెస్ వచ్చినాయి కదా, దానికంటే ఎక్కువే ఉండాలి. ఎక్కువ ఉంటేనే అప్పుడే మనకి కుర్చీలు అనేవి వస్తాయి. సో మనం ఈ మార్కింగ్స్ అన్నీ చేసుకునే ముందే చెక్ చేసుకోవాలి నేను ఎంత లెంత్ పెడితే ఎంత వస్తుంది అనేవి. మార్కింగ్స్ పెట్టుకున్నాక కట్ చేసేసుకోవాలి. ఎప్పుడైనా మనం ఏ వీడియో నువ్వు చూసినా కూడా మనం అదే మెజర్మెంట్స్తోని కానీ లేకపోతే అదేలాగా నేర్చుకోవడానికి ట్రై చేయకుండా మన మెజర్మెంట్స్తోని మనం ఎలా స్టిచ్ చేయాలో చూసుకుంటే, ఇలా చెక్ చేసుకుంటూ నేర్చుకుంటే టైలరింగ్ అనేది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతూ సాటిన్ లైనింగ్ కూడా కట్ చేసుకోండి. కాకపోతే మెయిన్ ఫ్యాబ్రిక్ విడ్త్ ఎక్కువ ఉండడం వల్ల మనకు అతుకులు అనేవి పడవు. కాకపోతే సాటిన్ లైనింగ్కి మాత్రం అతుకులు పడతాయి, ఎందుకంటే అది పన్నా తక్కువ ఉంటుంది కాబట్టి. సేమ్ ప్రాసెస్లో మీరు ఏ మెజర్మెంట్స్ వాళ్ళకైనా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. సో ఒక సిస్టర్ నన్ను 6 ఇయర్స్ పాపకి అడిగారు. సేమ్ ప్రాసెస్లో ముందుగా మెజర్మెంట్స్ నోట్ చేసుకోండి, ఆ తర్వాత దానికి తగ్గట్టుగా ఫ్యాబ్రిక్ తీసుకోండి. అండ్ ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా లేకపోతే బిగినర్స్కి అర్థమయ్యేలాగా ఉందా లేదా అనేది కామెంట్లో చెప్పండి. ఇంతటితో కటింగ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో అండ్ డబల్ లైనింగ్ విత్ క్యాన్వాస్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, పార్టీ వేర్ ఫ్రాక్స్కి హార్స్ బ్రైడ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఖర్చులు ఏవి బయటకు కనిపించకుండా ప్రొఫెషనల్గా ఎలా ఫినిషింగ్ చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో స్టిచ్చింగ్ అనేది అస్సలు మిస్ అవ్వకండి. బిగినర్స్ అయితే మెయిన్గా మీరు ఖచ్చితంగా ఫ్రాక్ అనేది కుట్టగలరు ఈ వీడియో చూస్తే. వీడియో నచ్చితే లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.